కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరులకు తండ్రి మీకే స్తోత్రాలు. నా వద్దకు వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు, ఇదిగో ప్రభా నీ సన్నిధికి వచ్చాం. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయిన దేవుడు కాదు ప్రభా. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు ప్రభా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, నీ శక్తి కలిగిన నామంలో నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇకందరు వరందరు వరందరు సందర సర్వమర సందర హల్లెలూయా. రవాషి గ్లోరీ సందర రికందరు హృయరా సికందర ప్రియమర సందర హల్లెలూయా. రౌషల రాశికరమైతందరు రౌషి త్రిదస్సి కల్వరి హృయరా సికందర. అబ్బా తండ్రి నేను మొరపెట్టినప్పుడల్లా సమీపంగా వచ్చే దేవుడు వైనా అవునేసి ఆమెకి స్తోత్రాలు. మమ్మల్ని ఆలకించి మా పట్ల అనేక మేలులు చేసిన దేవుడు, గతకాలం అంతా కూడా పోషించి ఆదరించి కృప చూపించి కార్యం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క ఆత్మతో నింపి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుకున్న మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానయ్యన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మన ఆయుష్కాలాన్ని ప్రేమించి మనల్ని సజీవు లెక్కలో ఉంచి సజీవులే కదా మరి మిమ్మల్ని స్తుతించేదని మనను ఆ రీతిగా ఉంచిన మనం నిన్ను స్తుతించునా అని సెలవిచ్చి ఆ రీతిగా మనను సమయం ఇచ్చి కాపాడుతూ తన సన్నిధికి తీసుకొస్తున్నందుకు దేవునికి ఏమి ఇచ్చినా మనం తీర్చుకోలేము. రక్షణ పాత్రం నువ్వు చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ కృప కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే కింద నీ ముఖం నాకు కనపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు కనుక మన ముఖం ఆయనకి కనపడాలి. తండ్రి తన కుమారుని చూసి ఆనందించినట్లు ప్రార్థన చేసేటప్పుడు, మనం పాటలు పాడేటప్పుడు, మనం స్తుతించేటప్పుడు మన ముఖాన్ని చూస్తాడు. మరి మన ముఖం కలంకమైనను ముడతైనను మచ్చ డాగైనను లేనటువంటిదిగా కనపడాలి. మనుషులకు అక్కర్లేదు, కానీ మన ముఖం దేవునికి అవసరం. దేవునికి అవసరం కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి. ఆయన్ని ఆరాధించేటప్పుడు మనం ఎలా ఆరాధిస్తున్నాం, మనం ఆయన్ని స్తుతించేటప్పుడు మనం ఎలా స్తుతిస్తున్నాం, ఆయన పాటలు పాడేటప్పుడు మనం ఎలా పాటలు పాడుతున్నాం అనేటువంటిది దేవుడు మనల్ని చూసేటువంటి దేవుడిగా ఉంటాడు. దానియేలును చూడటానికి దేవుడు వస్తాడు, దానియేలుతో దేవుడు మాట్లాడుతాడు. దానియేలుని పట్టుకుని లేపి నిలబెడతాడు. మనతో మాట్లాడానని
చాలా ఆశ కలిగి ఉంటాడు. మనం చూడాలని కూడా ఆయన చాలా ఆశ కలిగి ఉన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నారు కనుక పరలోక రాజ్యంలో ఆశీర్వాదం, ఆయన యొక్క సన్నిధి మనం పొందుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి? పావురం వలె బ్రతకాలి. ఎలా బ్రతకాలి? పావురం వలె బ్రతకాలి. పావురం ఎలా ఉంటుంది? నిష్కలంకంగా ఉంటుంది. నిష్కలంకం అంటే నిష్కలంకంతో పావురం ఉంటుంది. పావురంలో కపటం ఉండదు, కళంకం ఉండదు. ఆ పావురము పరిశుద్ధత కలిగింది, పవిత్రత కలిగినటువంటిది. మరి పావురము ఎలా పడితే అలా మరి ఆహారాన్ని భుజించేటువంటిదిగా ఉండదు. మరి తనకొక నియమం ఉంటుంది, పావురానికి ఒక క్రమం ఉంటుంది. అలా మనం బ్రతకాలి. పరలోక రాజ్యంలో మనం ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఈ సన్నిధిని పొందుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యంలో ఆ దేవుని సన్నిధిని పొందుకోవాలంటే మనం పావురం వల్లే బ్రతకాలి ఈ లోకంలో. అసలు ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని చూసి మనం ఎంతగానో గర్విస్తాం, మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాం. ఇది కాదు మనకు కావాల్సింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. పావురం వల్లే బ్రతకటం కావాలి. నిష్కలంకంగా, మరి నిందారహితంగా, నిష్కపటంతో మనం బ్రతికేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్లా లేకపోయినట్లయితే ఆ పరలోకంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఈ లోకమే శాశ్వతం అనుకోవాక, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైనటువంటిది. ఈ లోక భోగాలన్నీ కూడా మనం వెంట రావని తెలిసినప్పటికీ కూడా మనం అలా బ్రతుకుతూ ఉంటాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ మన యొక్క సొంత తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవుని ఆలోచన అంటాము, దేవుని నడిపింపు అంటాము, దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తున్నాం అంటాము, దేవుడు చెప్తేనే చేస్తున్నాం అంటాము. కానీ అది పక్కన పెట్టేసి మన సొంత తెలివితేటలను ఉపయోగించి నడిచేటువంటి వరంగా ఉంటాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మన సొంత తెలివితేటలతో, మన సొంత జ్ఞానంతో మనం నడిచేటువంటి వరంగా ఉన్నట్లయితే మనం ఏమీ కూడా చూడలేము. మన సొంత తెలివితేటలను ఉపయోగించకూడదు, మన సొంత జ్ఞానాన్ని కూడా ఉపయోగించకూడదు. మనలో ఈర్ష్యలు ఉంటాయి, మనలో కక్షలు ఉంటాయి, మనలో అహంభావాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనల్ని మనం సరి చేసుకోకపోతే దేవుని రాజ్యంలో ఉండలేం, దేవుని సన్నిధిలో ఉండలేం. పావురం వలె ఆశీర్వాదం పొందుకోవాలంటే పావురం వలె బ్రతకాలి. పావురం వలె నిష్కపటంతో, కపటం లేనటువంటి వరంగా, పావురం వలె కళంకం లేనటువంటి వరంగా మనం బ్రతకాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా ఉండాలి అంటే మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. మనకు అసలు సమాధానం అనేటువంటిది ఉండదు. అందరితో సమాధానం మనం పొందుకోలేము. నేను సమాధానం ఇవ్వటానికే వచ్చాను అంటాడు కదా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయుడు తండ్రి, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు కదా. ఆయన సమాధానం ఇవ్వడానికే వచ్చాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ సమాధానం అనేటువంటి మనస్సు, అంతేకాకుండా క్షమించేటువంటి మనస్సు ఉండాలి మనకి. ఘోరమైన పాపిని కూడా క్షమించేటువంటి మనస్సు ఉండాలి. పాపాన్ని మనం అసహించుకోవాలి, కానీ ఆ మనిషిని అసహించుకోకూడదు. ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని మనం సరిచేయాలి. మనం సరిచేయవలసినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. అయితే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఆ పాపం చేస్తున్న మనుషులను కూడా అసహించుకుంటాం. దేవుని ప్రేమేది? దేవుడు మనల్ని ప్రేమించకపోతే
దేవుడు మన ఘోర పాపాలన్నింటినీ కూడా క్షమించకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఒక వ్యక్తినే క్షమించరు, ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు. అది కాదు నా ప్రియమైన వాళ్ళరా, మనం క్షమించేటువంటి మనస్సు మనకు ఉండాలంటుంది. మరి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఆయన నిందారహితుడై ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో మాట్లాడతాడు. మనం కూడా ఆ నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు. మనం దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మనం ఎక్కువగా దేవునితో ఎంత సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనతో త్వరగా మాట్లాడతాడు. మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండకపోతే, మనం ఏదో నమ్మకం వస్తే మన అవసరాల కోసమో లేకపోతే ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో అంత తొందరగా మాట్లాడు. మనం ఆయనతో ఎక్కువ సమయాన్ని గడిపి ఆయనతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవలసినటువంటివి మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుందని మనం చూస్తున్నాం కదా. ఎక్కడ నేర్చుకుంది మరియా? యేసుప్రభు యొక్క పాదాల వద్ద కూర్చుని మరియా ఉత్తమమైనటువంటి దాన్ని నేర్చుకుంది, ఏర్పరచుకుంది. ఆ ఉత్తమమైనటువంటి దాన్ని ఎవరు కూడా ఆమె దగ్గర నుంచి తీసివేయలేనటువంటిది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అటువంటి దాన్ని ఆమె నేర్చుకున్నది కనుకనే మనం ఏం చేయాలి? మనం కూడా ఆ ఉత్తమమైనటువంటి దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఎవరో మన దగ్గర నుంచి తీసివేయలేరు. ఆ దేవుని యొక్క సన్నిధిని ఎవరు మన దగ్గర నుంచి పాడు చేయలేరు, తీసివేయలేరు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేయాలంటే దేవునితో మరి సహవాసం చేయాలి. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మన హృదయంలో దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. మనం ప్రతిదాన్ని కూడా అనుమానిస్తూ ప్రతిదాన్ని కూడా మరి శంకిస్తూ మరి మనం దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వకపోతే అసలు మనం చేసే భక్తికి అసలు దానికి ఇదే లేదు. అవును కదా. దేవుని వాక్యానికి మన హృదయంలో దేవుని వాక్యానికి చోటిస్తే మనతో దేవుడు వచ్చి మాట్లాడతాడు. మనతో దేవుడు వచ్చి మాట్లాడతాడు, మనకు కనపడతాడు. మనం అట్లా లేనట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం నీ వాక్యంతో నా హృదయాన్ని నింపు ప్రభువా, నా హృదయం అనే పలక మీద నీ వాక్యం లిఖించబడాలి ప్రభువా, నేను నీ ఆత్మతో నింపబడాలి ప్రభువా, నీ ఆత్మ నాలోకి రావాలి. ఆయన ఆత్మ మనలోకి రావాలంటే శరీరానుసారమైన మనస్సు మనలో నుంచి వెళ్ళాలి. ఆత్మానుసారుడైన దేవుడు మనలోకి రావాలంటే శరీరానుసారమైన మనస్సు మనలో నుంచి తీసివేయబడాలి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని కలుగచేస్తుంది నా ప్రియమైన వాళ్ళరా. అది మనం పరలోకానికి నడిపిస్తుంది. ఈ శరీరానుసారమైన మనస్సు మరణానికి నడిపిస్తుంది. కనుక అది తెలుసుకున్నటువంటి వారంగానే ఉంటాం, వాక్యాన్ని చదువుతూనే ఉంటాం. కానీ అలా బ్రతకలేకపోతున్నాం. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా జీవించాలని దేవుడు మనం చూస్తున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రికందర వరందర శాందర. అలా బ్రతకలేకపోతున్నాం. అలా బ్రతకాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ మనల్ని సరిచేసుకోలేకపోతున్నాం. ఎందుకు? ఈ భూమి మీద ఉండగా మనం సరిచేసుకోలేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి నేను సరిచేసుకుంటాను అంటే అక్కడ మనకు సమయం అనేటువంటిది ఉండదు. ఈ భూమి మీదే మనల్ని మనం సరిచేసుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటుందంటే, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. మన మనస్సుని నమ్ముకుని మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. నా మనస్సుతో దేవుడు ఇలా మాట్లాడాడు అనుకుంటాం. మన మనస్సు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం.
దేవుని చిత్తానికి లోబడేటువంటి వారంగా ఉంటాం. మన ఆలోచనలతో మనం నింపబడి ఆ ఆలోచన ప్రకారం మనం చేసేటువంటి వారంగా ఉంటాం. అది మంచైనా చెడైనా మన మనస్సును నింపుకొని మనం చేయకూడదు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఎలా చేయాలి? జ్ఞానముగా ప్రవర్తించాలి. ఆ బుద్ధిహీనత నుంచి తప్పించుకుంటాడంట. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? పరలోక జ్ఞానం. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం వెరితల్లో వేస్తుంది. ఈ లోక యుక్తులు మరి దేవుని దగ్గర అవి పరవు. కనుక మనం పరలోక జ్ఞానంతో ఉన్నప్పుడు అవి ఆ బుద్ధిహీనత నుంచి మనను తప్పిస్తుందంట. ఆ జ్ఞానంతో ప్రవర్తిస్తే ఆ బుద్ధిహీనత నుంచి మనం తప్పించబడతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ లేఖనాలు ఊరికే చెప్పట్లా. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించలేకపోతున్నాం. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ప్రకారం మనం బ్రతకలేకపోతున్నాం. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుని మన హృదయంలో స్థిరపరచుకుని మనం నడవాలి కదా. దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడతాడు కదా మనతో. అవును కదా, ప్రార్థన చేస్తాం, మనం దేవునితో మాట్లాడతాం. వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అట్టిది కూడా మనం గ్రహించుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నిందారహితులుగా ఉండాలి. అంతేకాకుండా అప్పుడే దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు. దేవుని అందరి నమ్మిక ఉంచాలి. మనస్సును నమ్ముకోకూడదు. మనస్సును నమ్ముకునేటువంటి వాడు బుద్ధిహీనుడు. మన మనస్సు ఎలా చెప్తే, మన మనస్సులోకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారంగా మనం జీవించేటువంటి వరంగా ఉండకూడదు. దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చిత్తం ఏంటో అనేటువంటిది మనం గ్రహించుకుని ఆ దేవుని యొక్క నిర్ణయం ప్రకారం, ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారం ఏదైనా చేసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఏదైనా చేసినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఏదైనా చేసినప్పుడు అది కష్టమైన నష్టమైన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తూ ఉన్నప్పుడు అది కష్టం నష్టం కలిగినప్పుడు దేవుడే తప్పిస్తాడు దానిలో నుంచి. దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మన మనస్సుకు నచ్చినట్లుగా మన మనస్సును నమ్ముకుని మన మనస్సు ఏది చెప్తే అది దాని ప్రకారంగా చేస్తే మనం బుద్ధిహీనం అయిపోతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక దాని ప్రకారంగా మనం జీవించవద్దు. కానీ మనం ఎలా జీవించాలి? దేవుని చిత్త ప్రకారంగా ఆ జ్ఞానాన్ని అనుసరించి మనం జీవించాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే యెహెజ్కేలు గ్రంథం మరి 16వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. సొదొమ చేసిన దోషం ఏంటంటే దాని కుమార్తెలకు కలిగినటువంటి గర్వం. అయితే అక్కడ ఏమంటుంది? దేవుని యొక్క లేఖనం గర్వం. అయితే నా అహంకారం, మరి పొగరు, నిర్విచారమైన సుఖస్థితి మరియు కలిగి ఉంది. కనుకనే అది దీనులకు దరిద్రులకు సహాయం చేయలేకపోయింది. నిష్కలంకమైన పావురం వలె ఉన్నప్పుడు దేవునికి మన ముఖం చూడాలని ఆశ ఉంటుంది. మన ముఖం చూడాలని ఆయన కోరుకుంటాడు. ఈ సుఖస్థితి, ఈ అహంకారం, ఈ పొగరు, వీటన్నిటినీ మనం కలిగి ఉంటే దేవుడు మన దగ్గరికి రాడు. దేవుడు మన యొక్క మరి ముఖాన్ని చూడాలని కోరుకోడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ ముఖం చూడాలని కోరుకుంటున్నటువంటి ఆ దేవునికి మన ముఖాన్ని చూపించాలి కదా, ఆయన ముఖాన్ని మనం చూడాలి కదా. అయితే ఆ అహంకారాన్ని, ఆ పొగరుని కూడా మనం తీసివేసుకోవాలి. మనలో అహంకారం ఉండకూడదు. దేనిని బట్టి అహంకారం, దేనిని బట్టి మనకు పొగరు, దేనిని బట్టి మనకి మరి అలా ప్రవర్తిస్తున్నాం, మన యొక్క మనస్సు దేనిని బట్టి అలా ప్రవర్తిస్తుంది. మన మనస్సుకు నచ్చినట్లుగా, మన మనస్సు ఏది చెప్తే మన మనస్సుకి తోచినట్లుగా మనం ప్రవర్తిస్తున్నట్లయితే అది బుద్ధిహీనత అని దేవుని యొక్క లేఖనం చెబుతోంది. అయితే పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు
షోలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయము నాటకం అంతా వింతైనదా అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే షోలమితి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తిరిగిరా, నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను, నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది అంటున్నాడు దేవుడు. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, దేవుడు మనలో మనలో ఏ లోపం ఉండకూడదు. మచ్చ, ముడత, డాగు, కలంకము ఉండకూడదు. పావులు మళ్ళీ నిష్కలంకంగా నిందారహితులుగా ఉండాలి. అప్పుడే మన ముఖాన్ని చూస్తాడు దేవుడు, మనతో మాట్లాడతాడు. మన హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైన ప్రతి చెడుని కూడా మనం తీసేసుకోవాలి. అయితే చూడండి, ఏ లోపం లేకుండా ఉన్నటువంటి వారినే దేవుడు ఏం చేస్తాడు? అంతఃపురంలోకి తీసుకుని వెళ్తాడు. అట్లాంటి స్థితిగతులు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని సహవాసంలో మన యొక్క బలహీనతలను, మన యొక్క బుద్ధిహీనతలను కడుక్కోవాలి. మన బలహీనతలు, మన బుద్ధిహీనతలను కడుక్కోకపోతే మనం దేవునితో అంతఃపురంలో ప్రవేశించలేం. ఇక్కడే ఉంటాం. ఈ అంతఃపురాలే మనం అనుకుంటున్నాం, ఈ సుఖ సౌఖ్యాలే మనం అనుకుంటున్నాం. ఇది కాదు నా ప్రియమైన వాళ్ళరా, దేవునితో నడవాలి. దేవుని యొక్క అంతఃపురంలో మనం లోకి వెళ్ళాలి. ఆయన మన ముఖాన్ని చూడాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఆయన ఎప్పుడు అబ్రహాం వల్లే నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నిష్కలంకులుగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడకపోతే, దేవుడు మన ముఖాన్ని చూడకపోతే ఎలా ఉంటుంది? ఆయనతో కలిసి మనం అంతఃపురంలోకి ప్రవేశించలేం. ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం గమనించుకుని, మనల్ని మనం సరిచేసుకుని, అయితే నీ మనస్సు నచ్చినట్లుగా ఆలోచన చేస్తే అది బుద్ధిహీనత. జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ బుద్ధిహీనత నుంచి బయటికి తీసుకుని వస్తుంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ జ్ఞానంతో నింపమని దేవుణ్ణి కోరుకుందాం. ఆ జ్ఞానంతో నడిపించమని, నిందారహితులుగా ఉంచమని దేవుణ్ణి కోరుకుందాం. మనలో గర్వం, ఈర్ష్య, అసూయలు వీటన్నిటి నుంచి కూడా విడిపించమని మనం కోరుకుందాం. అంతేకాకుండా అహంకారం, పొగరు, నిర్విచారమైన సుఖస్థితిని కలిగి ఉండి జీవిస్తున్నామేమో, ఆ నిర్విచారమైన సుఖస్థితి నుంచి, అహంకారం నుంచి, పొగరు నుంచి విడిపించమని దేవుని కోరుకుంటూ, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడినందుకు ఈ వాక్యం మన వినికిడిలో ఫలవృతం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి, శాస్త్రీయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. మా ముఖం చూడాలంటే మేము ఎలాంటి స్థితిలో ఉండాలో మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. మేము అట్టి స్థితిలో ఉండటానికి నీ కృప దయచేయి ప్రభు. నీ అంతఃపురంలోకి మేము ప్రవేశించాలి అంటే మా పరిస్థితులన్నీ కూడా మార్చబడాలి. అవును ప్రభు, మాలో ఉన్నవన్నీ కూడా తీసివేయబడాలి. అట్టి కృప కలిగిన జీవితం మాకు దయచేయండి. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every sickness, every darkness, every weakness in the mighty blood of Jesus. Mighty power of Jesus. ఈ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడి మీ అంతఃపురంలో ప్రవేశించాలి అంటే పావులు మళ్ళీ బ్రతకాలన్నావు. అట్టి పావులు మళ్ళీ బ్రతికేటువంటి కృప మాకు మా అందరికీ దయచేస్తున్నందుకు స్తోత్రాలు. I bind every sickness in the mighty power of Jesus. మా మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలను సరిచేయండి ప్రభా. Anointing with your Holy Spirit. Anointing with your Holy Spirit, Pastor. Anointing with your నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క పరలోకపు అగ్ని అభిషేకంతో నింపండి. Anointing with your heavenly fire, Master. మమ్మలను సరిచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. అబ్రహాం నిందారహితుడిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాము, నిష్కలంకుడిగా ఉన్నప్పుడు. అలాగే పావురం వలె మేము బ్రతికితే మాతో మాట్లాడతావు ప్రభా. మీ అంతఃపురంలోకి మమ్మల్ని తీసుకొని పోతావు ప్రభా. అవునేసి ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, శక్తివంతుడు. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్.
ఎవరి యొక్క మా యొక్క మానసిక స్థితులు, శారీరక బలహీనతలను మీ పరలోకపు అగ్నితో కలిసివేయండి, అగ్నితో కలిసివేయండి. I break every chain in the mighty power of Jesus, power of Jesus, power of Jesus. యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో మా యొక్క ప్రతి బలహీనతను సరిచేయండి, ప్రతి అవిధేయతను సరిచేయండి. ఈ భక్తి జీవితంలో మేము ఎక్కడ పడిపోతున్నామో మీకు తెలుసు కనుక ప్రభా, అట్టి కృప వాక్యం మాకు దయచేయండి. తెలుసుకున్నారో కలిగిన వాక్యం నాయన మీకే స్తోత్రాలు. వివాహాలు కాని వారిని, బిడ్డలు లేని వారిని, ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతపడిచిల్లని శక్తి లేక ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా మన తండ్రి మీకే వందనాలు. యవనస్తుల యొక్క నడతను శుద్ధి చేయండి. యవనస్తుల యొక్క సేవకుల యొక్క ప్రభు ఆరోగ్యాలు ఇచ్చి వారు నడుస్తున్నటువంటి మార్గాలన్నింటిలో కూడా మీ కృప, మీ క్షేమం తోడుగా ఉంచి వారు వెళుతున్న ప్రాంతాల్లో కూడా ప్రభు మీ యొక్క శక్తిని, మీ యొక్క ప్రభావాన్ని, మీ యొక్క ఆత్మ అక్కడ నుంచి కార్యాలు జరిపించమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.